హలో అండి. ఈరోజు వీడియోలోనైతే లైనింగ్ అయితే బ్లౌజ్ కట్ చేసాం కదా, అది ఫుల్ వీడియో అయితే పెడతాను. మెయిన్ క్లాత్ మీద ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ పీసెస్ అనేది ఎలా అడ్జస్ట్ చేసుకొని క్లాత్లో సరిపోయేలాగా ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూస్తున్నాను. ఈ బ్లౌజ్ పీస్ అయితే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట. ఇలా కట్ వర్క్ వచ్చినప్పుడు మనము కొంచెము ఒక 1/2 ఇంచ్ వరకు లోపలికి పెట్టుకొని అనేది ఇలాగైతే మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ మనం కట్ చేసాం కదా లైనింగు, ఇది ఇక్కడ కట్ వర్క్ వచ్చినప్పుడు 1/2 ఇంచ్ వదిలేసుకొని పెట్టుకున్నాం కదా, ఈ విధంగా. ఇక్కడైతే సైడ్లకి అయితే జాయింట్లు అనేది పడతాయి. కుట్టేటప్పుడు ఎలా కుట్టాలన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఏమీ లేదు, మనకు హ్యాండ్ కింది భాగం ఉంటుంది కదా, అది లోపలికి ఒక 1/2 ఇంచ్ వరకు మలుపుకొని స్ట్రైట్ కుట్టు వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. కట్ వర్క్ అనేది ఎక్కడ కూడా మిస్టేక్ అవ్వకుండా చూసుకోవాలి, జాగ్రత్తగా పెట్టుకొని. హ్యాండ్ కట్ చేసాం కదా, ఆల్రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా పెట్టుకొని చుట్టూ కూడా ఒక 1/2 ఇంచు నుండి 1/2 ఇంచ్ వరకు అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. లైనింగ్ ఎంత ఉందో అంతా కూడా కట్ చేసుకోవచ్చు, కానీ కొత్త వాళ్ళకైతే ప్రాబ్లం అవుతుందన్నమాట. మనము ఎక్కడ కూడా లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ ఎక్కువగా తీసుకుంటేనే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ బ్లౌజ్కి వచ్చేసి చెమ్కి వర్క్ వచ్చింది కదా, మనకు కట్ చేస్తుంటే కూడా మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది. అందుకోసం నేనైతే కొంచెం 1/2 ఇంచ్ నుండి 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా అనేది కట్ చేశాను అనమాట. మనము ఇది బ్లౌజు ఫ్రంట్ పార్టు ఇక్కడ షేప్ పట్టి అనేది అడ్జస్ట్ చేసుకొని ఎక్స్ట్రా కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా నీట్గా కట్ చేసుకొని బ్లౌజ్ అనేది మిగతాదంతా కూడా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేసుకుంటే మనకు క్లాత్ ఇంకా తక్కువగా ఉంటే ఇంకా వేరే మడత వేసుకొని కట్ చేసుకోవాలి. ఇదేంటంటే హ్యాండ్స్ మనకు కట్ వర్క్ వచ్చింది కాబట్టి ఈ విధంగా వేసుకొని చేయాల్సి వచ్చింది. ఇంకా వేరే వేరే డిజైన్స్ వచ్చినప్పుడు మనకి ఆపోజిట్గా కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. అలా డిజైన్ని చూసి కూడా మనము మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో అది కూడా కట్ చేసింది చూపిస్తూ ఉంటాను. స్టిచ్చింగ్ చేసిన వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. చూసారు కదా, బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు హ్యాండ్స్ కట్ చేసాము. ఇలా షేప్ పట్టీలు అనేది కట్ చేసి పెట్టాము. అన్నీ కూడా ఇలా పర్ఫెక్ట్గా కట్ చేసుకొని కరెక్ట్ మెజర్మెంట్తో కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ అనేది కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ మీద వేసేసుకొని మనకి కావాలంటే గమ్ పెట్టి అతికించుకొని ఐరన్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం పెద్ద కుట్టు పెట్టుకొని చుట్టూ కుట్టు వేసేసుకొని కట్ చేసుకున్నా సరిపోతుంది. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి.